శాంతి భద్రతలను కాపాడాల్సిన చేతులే అబలల మానంతో చెలగాటమాడితే నేరాలను అరికట్టాల్సిన అధికారే నేరస్తులకు అండగా నిలిస్తే చట్టానికి చుట్టంలా మారి రాజకీయ అండతో రెచ్చిపోతే ఏమవుతుందో వరంగల్ మిల్స్ కాలనీ ఉదాంతమే నిదర్శనం. పోలీస్ స్టేషనే అడ్డాగా తోటి మహిళా సిబ్బంది టార్గెట్గా ఒక ఎస్ఐ చేసిన అకృత్యాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు ఆ పోలీస్ స్టేషన్ గోడల మధ్య ఏం జరుగుతోంది? ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఇంతలా దిగజారిపోవడానికి కారణం ఎవరు? రక్షక భటుడి ముసుగులో ఉన్న ఆ రాక్షసుడి అసలు రంగును కమిషనర్ ఎలా బయటపెట్టారు? చూద్దాం ఈనాటి క్రైమ్ స్టోరీలో. వరంగల్ సిటీలో అత్యంత కీలకమైన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్. ఇక్కడ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకానికి తెరలేపారు. బయట సమాజంలో నేరాలను అరికట్టాల్సిన ఈ అధికారి స్టేషన్ లోపలే తన వక్రబుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తోటి మహిళా సిబ్బంది పట్ల సురేష్ ప్రవర్తన అత్యంత అసభ్యకరంగా ఉండేది. అధికారం ఉంది కదా అని ఎదురు తిరిగే ధైర్యం లేని మహిళా కానిస్టేబుల్ను తన మాటలతో చేష్టలతో వేధించడం సురేష్కు అలవాటుగా మారింది. ఒకవైపు శాంతి భద్రతలని చెబుతూనే మరోవైపు స్టేషన్ లోపల కామ పిశాచిలా మారిన సురేష్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కాకి చొక్కా వేసుకున్న ఈ అధికారి రక్షక భటుడు కాదు, రాక్షసుడని బాధితులు కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి నెలకొంది. కేవలం లైంగిక వేధింపులే కాదు, సురేష్ అవినీతి అరాచకాలు కూడా పతాక స్థాయికి చేరాయి. రాష్ట్రంలోని ఒక కీలక మంత్రికి ప్రధాన అనుచరుడిగా పేరున్న ఒక నేతతో సురేష్కు ఉన్న సన్నిహిత సంబంధాలు అతన్ని గాల్లో తేలేలా చేశాయి. నా వెనుక పెద్దలున్నారు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అన్న అహంకారంతో స్టేషన్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిచ్చాడు. పేకాట శిబిరాలు, గొడవలు, సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చి లక్షల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ కేసుల నమోదులో పక్షపాత వైఖరి ప్రదర్శించేవాడు. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారి నిందితులకు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం. ఈ పొలిటికల్ పవర్ చూసుకుని పై అధికారులను సైతం లెక్క చేయకుండా దురుసుగా ప్రవర్తించే స్థాయికి వెళ్లాడు సురేష్. సురేష్ ఆగడాలపై ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అత్యంత రహస్యంగా విచారణకు ఆదేశించారు. తొలుత ఈ వ్యవహారంపై వరంగల్ ఎస్పీ ప్రాథమిక విచారణ జరిపి సురేష్ను రెగ్యులర్ విధుల నుంచి క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. అయితే అది కేవలం ఆరంభం మాత్రమే. దాదాపు 6 నెలల పాటు నిశ్శబ్దంగా సాగిన శాఖాపరమైన విచారణలో సురేష్ చిట్టా మొత్తం బయటపడింది. మహిళా సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్స్, అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు, రాజకీయ జోక్యానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించారు. రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదని కమిషనర్ నిరూపించారు. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో సురేష్ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. కాకీ వ్యవస్థలో మచ్చలా మారిన ఒక అధికారిపై తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఫోర్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దర్యాప్తు సాధారణంగా సాగలేదు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఒక ఉన్నత స్థాయి కమిటీని వేశారు. మిల్స్ కాలనీ స్టేషన్లో గతంలో జరిగిన అరాచకాలను కూడా బయటకు తీశారు. గతంలో ఒక ఎస్ఐపై అట్రాసిటీ కేసు నమోదైన చరిత్ర ఉన్న ఈ స్టేషన్లో సురేష్ తీరు వల్ల శాఖ ప్రతిష్ట మంటగలిసిందని పోలీసులు నిర్ధారించారు. రాజకీయ అండ చూసుకుని విర్రవీగిన సురేష్ను సాక్ష్యాలతో సహా మూలాల్లోకి నెట్టారు అధికారులు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా వదిలేది లేదని, రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరస్తులకు అండగా ఉంటే కఠిన చర్యలు తప్పవని ఈ సస్పెన్షన్ ద్వారా కమిషనర్ ఒక బలమైన సందేశాన్ని పంపారు. అధికారం చేతిలో ఉందని, వెనక రాజకీయ బలం ఉందని రెచ్చిపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అనడానికి సురేష్ ఉదాంతమే ఒక గుణపాఠం. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి వ్యక్తిగత లాభాల కోసం, కామ వాంఛ కోసం కాకి దుస్తులను అపవిత్రం చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుంది.
వరంగల్ కమిషనర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పుడు మార్గంలో వెళ్తున్న మిగతా అధికారులకు ఒక హెచ్చరిక. ప్రజలు మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారితే సమాజం సహించదు, చట్టం క్షమించదు. ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుందాం.